స్థానిక ఎన్నికలపై మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లపై తమ ముందు 3 ఆప్షన్లు ఉన్నాయన్నారు. కేంద్రం ఆమోదం వచ్చే వరకు వేచి చూడటం ఒకటి, జీవో ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం, లేదంటే 42% పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్లడం తమ ముందున్న మార్గాలు అని తెలిపారు రేవంత్. ఇక ప్రభుత్వం జీవో ఇచ్చి ఎన్నికలకు పోతే కోర్టు స్టే ఇస్తుందని, రిజర్వేషన్ గురించి అబద్ధపు హామీలతో ఎన్నికలకు వెళ్లనని అన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ 30లోగా ఎన్నికల నిర్వహణ ఎలా జరపాలనేది పీఏసీలో చర్చిస్తామని తెలిపారు. ఇక గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకుంటామన్నారు. తమకు బీసీల రిజర్వేషన్ల పెంపుపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఢిల్లీ దాకా వెళ్లి పోరాటం చేశామన్నారు సీఎం రేవంత్. ఇక మరింత సమాచారంతో మా ఢిల్లీ ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఇక బీసీ రిజర్వేషన్లు 42% ఇవ్వాలన్నది తమ కమిట్మెంట్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రిజర్వేషన్ సాధన కోసం మేము పూర్తి స్థాయిలో మా ప్రయత్నాలు చేశాం. కులగణన రిజర్వేషన్ సాధనలో మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ప్రక్రియ పూర్తి చేసింది. మరి కేంద్ర పరిధిలోని బీసీ రిజర్వేషన్ అంశం ఉంది. మరి కేంద్రం బీజేపీ కోర్టులోని ఈ రిజర్వేషన్ అంశం ఉంది. మరి బీసీలపై ప్రేమ ఉంటే బీసీ బిల్లును కేంద్రం ఆమోదించాలి. కేంద్రంపై ఒత్తిడి పెంచడం కోసం బీసీలకు న్యాయమైన ఓటా కోసమే మేము పోరాడుతున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జంతర్ మంతర్ వేదికగా మా వాణిని బలంగా వినిపించామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జంతర్ మంతర్ వేదికపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం కూడా విడ్డూరంగా ఉందని, మరి ప్రజలకు అబద్ధాల మాటలు చేతి కట్టడం, అలాగే బీఆర్ఎస్ నైజం దాన్ని ఆ పని మేము చేయలేమని చెప్పేసి కూడా చెప్పారు. బీసీలకు రాహుల్ ఇచ్చిన మాట అమలు చేయడమే తమ టార్గెట్ గా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మోడీ చేతుల్లోనే బీసీల రిజర్వేషన్ నిర్ణయం ఉందని, ఆఖరి పోరాటంతో పూర్తి చేస్తాం, ఇక బీజేపీ నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి బాల్ని బీజేపీ కోర్టులో వేసేశారు. ఇక రాష్ట్రపతికి రాజకీయాలకు సంబంధం లేదు అని కూడా అన్నారు. మరి కేంద్ర బిల్లుకు ఆమోదించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా వెళ్లాలో ఆలోచిస్తాం. గ్రామ స్థాయి నుండి ప్రజల అభిష్టం మేరకే పార్టీ నిర్ణయం తీసుకుంటాం. లోకల్ బాడీ ఎన్నికలను సెప్టెంబర్ 30లోపు నిర్వహించాలని హైకోర్టు కూడా చెప్పిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీసీలకు 42% రిజర్వేషన్పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన రాని నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరి అందుకు ప్రధానమైన 3 ఆప్షన్స్ పెంచుకుంది. ఒకటి, కేంద్రం ఆమోదం తెలిపే వరకు వేచి ఉండడం. రెండోది, జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం. 42% పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చి బీసీకి రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికెళ్ళడం. ఈ 3 అంశాలు తమ పరిధిలో ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం జీవో ఇచ్చి ఎన్నికలకు ఎవరైనా వెళ్తే దాని మీద కోర్టుకు పోతే స్టే వస్తుంది. మరి రిజర్వేషన్ గురించి అబద్ధాలు హామీ ఇచ్చి నేను ఎవరికి ఎన్నికలకు పోలేనని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ 30 కల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోర్టులు తీర్పు ఉన్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్లాలనే అంశం మీద చర్చిస్తున్నామని చెప్పారు. తొందరలోనే పీఏసీ సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు. గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది అడిగి తెలుసుకుంటాం. అలా ఇప్పటికే కేంద్రం నుండి వచ్చే నిధులు ఆగిపోయాయి. జంతర్ మంతర్లో ఈ నిన్నటి దీక్షలో తమ నిరసన దేశవ్యాప్తంగా తెలంగాణ బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నది అందరికీ తెలిసింది. రాహుల్ గాంధీ చిబుసూరి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. మరి ఆయన అందుకని జంతర్ మంతర్ వేదిక రాలేదని చెప్పేసి కూడా చెప్పారు. రాహుల్ గాంధీ రాలేదని చెప్పి ప్రతిపక్షాలు చేస్తున్న రాజ్యాంగాన్ని తను పట్టించుకుని చెప్పి కరాఖండిగా చెప్పేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.